నమస్తే అండి, లాసా అభిరుచులకి స్వాగతం. ఈరోజు నా స్నాక్స్ రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలని అలర్ట్ చేస్తూ ఉంటారు. అయితే నేను చూపెట్టిన విధానంలో ఈ ఆనియన్ పకోడా వేశారంటే జస్ట్ 15 మినిట్స్లోనే ఈ పకోడా రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా పకోడీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పకోడా ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. అందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇదే ప్లేస్లో ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. నేనైతే అవేమీ వేయట్లేదు, జస్ట్ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కారం ఉప్పు అంతా ఉల్లిపాయలకు పట్టేలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిండితే ఇందులో నుంచి వాటర్ కూడా వస్తాయి. ఇందులోకి మనము 2 కప్పుల ఉల్లిపాయలకు 1 కప్పు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకండి, మనకు ఉల్లిపాయలో ఉన్న వాటరే దీనికి సరిపోతాయి. నేను ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. మీకు కాస్త పొడి పొడిగా అనిపిస్తే మీరు 1 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా పిండి ముద్దలా వస్తుంది. నేను ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదు, ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. చూడండి, ఆనియన్లో ఉన్న వాటరే నాకు ఈ పిండికి సరిపోయింది. ఇప్పుడు పకోడీ వేయడానికి పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒక పిండి ముద్ద వేసి చూస్తే ఇలా పైకి తేలాలి. ఇప్పుడు పకోడీ వేయాలి. మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పకోడీని ఇలా విప్పుతూ వేయాలన్నమాట. ఆయిల్లో పట్టేంత పకోడీని ఇలా విప్పుతూ వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత ఇలా అప్పుడు మెల్లగా కలపాలన్నమాట. పకోడీని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒకవేళ మీరు మంటని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టారంటే పకోడీ అనేది క్రిస్పీగా రాదు, గట్టి గట్టిగా వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. అందుకే మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పకోడీ మొత్తం వేయించుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉండాలి. 2-3 నిమిషాల్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అప్పుడు ఆయిల్ నుంచి మనము సెపరేట్ చేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. పిండి మొత్తం ఇలాగే పకోడీని వేయించుకోవాలి. అంతే, మన సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. జస్ట్ 15 నిమిషాల్లోనే మనం ఈ ఆనియన్ పకోడాని చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.